రైట్, మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ప్రస్తుతం లైవ్లోకి అందుబాటులోకి వస్తున్నారు. ఒకసారి తొలి సంతకం ఏ ఫైల్ మీద చేశారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే సందర్భంలో ఈవినింగ్ జరగబోతున్న క్యాబినెట్కి సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు ఉండబోతున్నాయి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, ఇవాళ ఉదయం ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి మీద సంతకం చేశారు ప్రధానమంత్రి. ఏ ఫైల్ అయి ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మీ దగ్గరే ఉన్నాయి. ఇక ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు నరేంద్ర మోడీ. దాదాపుగా మూడోసారి హిస్టారికల్ గా హిస్టరీని క్రాస్ చేశారు. ఆయన మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానమంత్రిగా ఆయన ఈరోజు సౌత్ బ్లాక్ లోకి అడుగు పెట్టారు. ఈరోజు ఈ మొదటి ఫైల్ అనేది కిసాన్ వెల్ఫేర్ ఫైల్ మీద ఆయన తొలి సంతకం పెట్టారు. మరి 20,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. దాదాపుగా 9 కోట్ల మంది రైతులకు ఇది లబ్ధి చేకూర్చే ప్రాజెక్ట్ గా దీన్ని పేర్కొంటున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ లో దాదాపుగా రైతులకు అనేక ప్రయోజనాలు ఇందులో కలుగుతున్నాయి. మరి దీంతో పాటు ఇక మోడీ చాలా కసిగా ఉన్నారు. ఈసారి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా నడిపించాలి, సంకీర్ణ సర్కార్ ఇది. మరి ఈ నేపథ్యంలో ఈ ప్రజలకు ఏది కావాలో అది ఇవ్వాలి. ఎందుకంటే తనకి 240 సీట్ల వరకు ఇచ్చి ప్రజలు ఆపేశారు అధికారాన్ని చేపట్టకుండా. ఇక మిత్రపక్షాల బలంతో ఈ రోజు అధికారాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ టైం కి పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకి రావాలి అనేది నరేంద్ర మోడీ మీద ఉన్న మెయిన్ ఉద్దేశం అయింది. మరి ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ ని సమావేశపరుస్తున్నారు. తొలి కేబినెట్ సమావేశం అవుతుంది. తొలి కేబినెట్ లో కీలకంగా అనేక కీలక అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా రైతుల మీదే కాన్సన్ట్రేషన్ చేశారు నరేంద్ర మోడీ. మరి ఈ నేపథ్యంలో ఇక రైతులు అందరూ కూడా బెనిఫిట్ చెందే విధంగా ఈ ప్రయోజనాలు ఉండబోతున్నాయి. మరి కిసాన్ రైతులకు భారీ ఎత్తున హౌసింగ్ స్కీమ్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, దాదాపుగా ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ దీని మీద కూడా డెసిషన్ తీసుకోబోతున్నారు. రైతులకు సంబంధించిన కిసాన్ వెల్ఫేర్ సమ్మాన్ నిధికి సంబంధించి కొన్ని డెసిషన్ తీసుకోబోతున్నారు. అలాగే వైద్య, విద్య, ఆరోగ్య రంగాలపై మరొక డెసిషన్ తీసుకోబోతున్నారు ఈ రోజు కేబినెట్ లో. అలాగే విదేశాంగ విధానం మీద కూడా ఒక డెసిషన్ తీసుకోబోతున్నారు. మరి టోటల్ గా కూడా 4-5 అంశాలు, కీలక అంశాలు ఈ రోజు కేంద్ర కేబినెట్ లో చర్చకు రాబోతున్నాయి. మరి ఏది ఏమైనా సరే ఈసారి ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేయాలి, సక్సెస్ఫుల్ గా అందరూ మెచ్చుకోవాలి, ఈ ఓట్ల అవంతన అవే పడాలి, ఎలాంటి సపోర్ట్ లేకుండా నెక్స్ట్ టైం గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. ఇదే మోడీ ముందు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం. ఈ ఉద్దేశం మేరకు మోడీ ఆ మేరకు అంతా కూడా సెటిల్ చేస్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది. ఆ తర్వాత పార్టీ వ్యవహారాలపై కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేస్తారు. కొత్త బీజేపీ చీఫ్ ని ఎన్నుకోవటం, అలాగే పార్టీని బలోపేతం చేయడం, ఇటు ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం, ప్రభుత్వం పార్టీ సంయమనంగా పనిచేయడం, మిత్రపక్షాల సహకారం తీసుకుని ఆర్థికంగా ముందుకెళ్ళడం, దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడం మోడీ ముందు ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశాలు. మిత్రపక్షాలు కూడా సహకరించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇక ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి ప్రతిపక్షాల నుంచి. ఎప్పుడు ఎవరు లాగేస్తారో అనే భయం కూడా అయితే ఉంది. కాబట్టి మిత్రపక్షాలని చాలా కొత్త అల్లుడిలాగా చూసుకోవాలి. మరి అలా చూసుకుంటేనే ఇక్కడ ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అందుకని ఇక దీనికి సంబంధించి ఆయన ఎలాంటి ఈ డెసిషన్ కూడా, అంటే మిత్రపక్షాలకు వ్యతిరేకంగా ఎలాంటి డెసిషన్ తీసుకోరని చెప్పి తెలుస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.